4 దశాబ్దాల నాటి బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఉదంతానికి సంబంధించి 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అడ్వకేట్ కె అగర్వాల్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. హిందూజా సోదరులు నిర్దోషులని ఢిల్లీ హైకోర్టు 2005లో తీర్పు ఇవ్వడం, దానిపై దాఖలైన సీబీఐ అప్పీల్ను కొట్టివేసిన విషయాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసును ఇంకా కొనసాగించడంలో అర్థం లేదంటూ తాజా పిటిషన్ను తోసిపుచ్చింది. హిందూజా సోదరులపై ఉన్న అన్ని ఆరోపణలకు సంబంధించిన కేసులను ఢిల్లీ హైకోర్టు 2005లో కొట్టివేసింది. ఈ సందర్భంగా సీబీఐపై విమర్శలు గుప్పించింది. సీబీఐ తీరుతో ఖజానాకు 250 కోట్ల భారం పడిందని పేర్కొంది. ఈ తీర్పుపై సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ను 2018లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పీల్ దాఖలకు అకారణంగా సీబీఐ 4522 రోజులు ఆలస్యం చేసిందంటూ కొట్టివేసింది. హోవిట్జర్లను భారత్ కు సరఫరా కోసం స్వీడన్ కు చెందిన ఏబీ బోఫోర్స్ కంపెనీ కేంద్ర ప్రభుత్వంతో 1986 మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు బోఫోర్స్ భారతీయులకు ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని స్వీడన్ రేడియో ప్రసారం చేసిన కథనం అప్పట్లో సంచలనంగా మారింది.